దేవుని చేత పిలువబడిన వారు ఉంటారు. వాళ్ళు వాక్యాన్ని ముందు పెట్టుకుంటారు, దేవుని చిత్తం తెలుసుకుంటారు, చిత్తానుసారంగా దేవుడు ఆ సమయంలో ఎలా నడిపిస్తే అలా నడుచుకుని దేవుని ఆరాధించేవారే ఉంటారండి. ఈ 3 రకాలండి. కానీ ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే శరీరము ఏనాడు కూడా పరలోకం వెళ్ళదండి. కేవలం పరలోకం ఏది వెళ్తుంది? ఆత్మ మాత్రమే వెళ్తుందండి. శరీరాన్ని మనం ఎంత ఘనపరిచినా, శరీరాన్ని మనం ఎంతగా మనం హెచ్చించుకున్నా ఆ శరీరం భూమిలో కలిసిపోవలసిందే. అది దేనికి పనికిరాదండి. దేవుని ఆత్మ మనలోంచి బయటకు వచ్చేసిన తర్వాత శరీరానికి విలువ ఉండదు. కాబట్టి విలువ లేని దాంతో మనం దేవుని గణపరచుకోవాలని చూసినా సరే శరీరానుసారంగానో అది మనకి ఉపయోగకరంగా ఉండదండి. ఖచ్చితంగా మనం ఎక్కడ తీసుకెళ్తుంది? నరకంలో తీసుకెళ్ళిపోతుందండి. అదేవిధంగా మతానుసారంగా ఏంటంటే